ప్రియమైన తెలుగు ప్రజలకు, నా యువత సోదర సోదరీమణులకు, నా నేతన్న కుటుంబాలకు, తెలుగు జాతి గర్వకారణమైన చేనేత కళాకారులకు నా హృదయపూర్వక వందనాలు. దేశం నిలబడేది రైతు చెమటతో, సంస్కృతి నిలబడేది నేతన్న నూలుతో. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, మన తెలుగు జాతి చరిత్రలో చేనేత అనేది కేవలం ఒక వృత్తి కాదు. అది మన ఆత్మగౌరవం, మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన కుటుంబాల జీవనాధారం. ఒకప్పుడు మన అమ్మలు అలమార్లలో మంగళగిరి చీరలు ఉండేటివి. మన తాతయ్యల గౌరవం దోవతిలో కనిపించేది. పెళ్ళిళ్ళు, పండుగలు, శుభకార్యాలు అన్నీ చేనేతతోనే ప్రారంభమయ్యేవి. కానీ కాలం మారింది, ప్రపంచం మారింది, మార్కెట్లు మారాయి, మిషన్లు వచ్చాయి, చౌక దిగుమతులు వచ్చాయి. అందులో నలిగిపోయింది మన నేతన్న జీవితం. గత జగన్మోహన్ రెడ్డి పాలనలో అయితే పరిస్థితి మరింత దారుణంగా అయింది. నూలు ధరలు పెరిగాయి, అమ్మకాలు పడిపోయాయి, సహకార సంఘాలు మూతపడ్డాయి, నేతన్న కుటుంబాలు అప్పుల్లో మునిగిపోయాయి. చాలామంది మగ్గాలు మూసేసి కూలి పనులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు నేను కళాకారుణ్ణి అని చెప్పుకున్న నేతన్న నేను ఎలా బ్రతకాలి అని అడిగే పరిస్థితికి వచ్చాడు. అలాంటి సమయంలో చేనేతకు మళ్ళీ ఊపిరి పోసింది ఎవరు? నేతన్న కళ్ళల్లో మళ్ళీ ఆశ నింపింది ఎవరు? అదే ప్రజల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు గారి గురించి ఒక్క మాట చెబుతాను. ఆయన కేవలం పాలన చేయరు, భవిష్యత్తును నిర్మిస్తారు. హైదరాబాద్ను ఐటీ రాజధానిగా మార్చిన నాయకుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను పరిశ్రమల, సాంకేతికత, ఉపాధి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. అమరావతిని నిర్మిస్తూనే రాయలసీమకు డిఫెన్స్ ప్రాజెక్టులు, ఉత్తరాంధ్రకు పోర్టులు, కోస్తాకు పరిశ్రమలు, అలాగే గ్రామీణ కళాకారుల కోసం చేనేత పునర్జీవం. ఇది విజన్ ఉన్న నాయకుడికి సాధ్యం. చేనేత రంగం కోసం కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న నిర్ణయాలు చూస్తే ఇది కేవలం సంక్షేమం కాదు, ఒక రంగాన్ని పునర్నిర్మించే మిషన్ అని అర్థమవుతుంది. మగ్గం నేతన్నలకు 200 యూనిట్లు, మరమగ్గం నేతన్నలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్. ఇది ఒక ప్రభుత్వ ఉత్తర్వు కాదు, నేతన్న ఇంట్లో వెలిగిన ఆశా దీపం. ఈ పథకం వల్ల 1,00,000కు పైగా కుటుంబాలకు ఉపశమనం కలిగింది. ప్రతి నెలా కరెంటు బిల్లు గురించి భయపడే పరిస్థితి పోయింది. 15% సబ్సిడీతో నూలు, 90% సబ్సిడీతో ఆధునిక పనిముట్లు, ముద్ర రుణాలు, థ్రిఫ్ట్ పథకంతో ప్రభుత్వ వాటా రెట్టింపు, సహకార సంఘాలకు ఆర్థిక సాయం. ఇది కేవలం సహాయం కాదు, మీరు నిలబడాలి అని ప్రభుత్వం ఇచ్చిన భరోసా. ప్రియమైన యువత, ఒక్కసారి ఆలోచించండి. మన దేశం డిజిటల్ అవుతుంది, ఏఐ వస్తుంది, రోబోట్స్ వస్తున్నాయి. కానీ చేతిలో నేసిన చీరకు వచ్చే విలువను ఏ మిషన్ ఇవ్వలేకపోతుంది. ఎందుకంటే చేనేతల కళ ఉంది, ఆత్మ ఉంది, మన సంస్కృతి ఉంది. అందుకే ప్రపంచం మళ్ళీ హ్యాండ్లూమ్ వైపు చూస్తుంది. ఈ అవకాశాన్ని గుర్తించిన నాయకుడు చంద్రబాబు గారు, ఆ అవకాశాన్ని మిషన్గా మార్చిన నాయకుడు నారా లోకేష్ గారు. లోకేష్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. చాలామంది నాయకులు చేనేత గురించి మాట్లాడతారు, కానీ లోకేష్ గారు చేనేతను జీవన శైలిగా మార్చుకున్నారు. ఆయన బ్రాహ్మణి గారు ప్రతి సందర్భంలో చేనేత వస్త్రాలని ప్రోత్సహిస్తున్నారు. దేశ ప్రధాని దగ్గర నుంచి విదేశీ ప్రతినిధుల వరకు చేనేత శాలువలతో సత్కరిస్తూ తెలుగు సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. మంగళగిరి చేనేతకు అంతర్జాతీయ గుర్తింపు రావడం వెనుక లోకేష్ గారికి ప్రత్యేక చొరవ ఉంది. మన సంప్రదాయం కూడా గ్లోబల్ బ్రాండ్ అవుతూ ఉంది అని నిరూపించిన నాయకుడు లోకేష్ గారు. ఇది కేవలం ప్రచారం కాదు, ఇది మిషన్ హ్యాండ్లూమ్. ప్రియమైన యువత, మీరు స్టార్టప్ల గురించి మాట్లాడుతున్నారు, డిజిటల్ మార్కెటింగ్ గురించి మాట్లాడుతున్నారు, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఈ కామర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఒక్కసారి ఆలోచించండి, మన చేనేతను ప్రపంచానికి తీసుకెళ్లడమే ఎందుకు మన స్టార్టప్ కాకూడదు? ఒక మంచి రీల్, ఒక మంచి బ్రాండింగ్, ఒక మంచి ఆన్లైన్ స్టోర్ వేలాది నేతన్న కుటుంబాల జీవితాలను మార్చగలవు. అందుకే కూటమి ప్రభుత్వం ఆప్కోను డిజిటల్ ప్లాట్ఫామ్గా మార్చింది, ఈ కామర్స్ అమ్మకాలు ప్రారంభించింది, ఇళ్ల ముంగిటికే చేనేత వస్త్రాలను తీసుకొస్తుంది. ఇది కొత్త ఆలోచన, ఇది ఆధునిక పాలన. ఇప్పటి వరకు చేనేత అంటే పాతతరం అనుకునేవారు, ఇప్పుడు చేనేత అంటే స్టైల్ అంటున్నారు. మోడీ జాకెట్లు, లెనిన్ షర్ట్లు, రెడీమేడ్ హ్యాండ్లూమ్, ఫ్యాషన్, కొత్త డిజైన్లు ఇవి చూపిస్తున్నాయి. చేనేత ఇప్పుడు ట్రెండ్ అవుతూ ఉంది. మన సంస్కృతి, మన స్టైల్ అయితేనే మన ఆత్మగౌరవం నిలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా టెక్స్టైల్ పార్కులు, ధర్మవరం మెగా క్లస్టర్, మంగళగిరి హ్యాండ్లూమ్ పార్క్, ఎమ్మిగనూరు టెక్స్టైల్ అభివృద్ధి, పీఠాపురంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, ఇవి కేవలం నిర్మాణాలు కావు, వేలాది కుటుంబాల భవిష్యత్తు. కూటమి ప్రభుత్వం లక్ష్యం ఏమిటంటే చేనేతకు 365 రోజుల ఉపాధి. ఇది చాలా గొప్ప లక్ష్యం. ఎందుకంటే నేతన్న బ్రతికితేనే గ్రామం బ్రతుకుతుంది, గ్రామం బ్రతికితేనే సంస్కృతి బతుకుతుంది. చంద్రబాబు గారు ఎప్పుడూ ఒక మాట చెప్తారు, అభివృద్ధి అంటే కేవలం నగరాలు కాదు, గ్రామీణ కుటుంబాల జీవితాలు మారాలి. అందుకే చేనేతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. టాటా తనేరియా, ఆదిత్య బిర్లా, కో ఆఫిట్స్ ఇలాంటి పెద్ద సంస్థలతో ఒప్పందాలు చేస్తూ ఏపీ చేనేతకు ప్రపంచ మార్కెట్ తెరుస్తున్నారు. ఇది ఒక విప్లవం. ఒకప్పుడు నేతన్న మార్కెట్ కోసం తిరిగేవాడు, ఇప్పుడు మార్కెట్ నేతన్న ఇంటి దగ్గరకు వస్తుంది. ఇది కూటమి ప్రభుత్వ పాలన తేడా. ప్రియమైన యువత, మీరు వేసుకునే ప్రతి చేనేత షర్ట్, ప్రతి చేనేత చీర, ప్రతి నేతన్న ఇంట్లో వెలుగులు నింపుతుంది. మీరు కొనేది కేవలం ఒక డ్రెస్ కాదు, ఒక కుటుంబానికి ఆశ.
అందుకే నేను ప్రతి యువకుడికి పిలుపునిస్తున్నాను. బీ మోడర్న్ బట్ స్టే రూటెడ్. వెస్టర్న్ డ్రెస్ వేసుకోండి, టెక్నాలజీ నేర్చుకోండి, ప్రపంచంతో పోటీ పడండి, కానీ మన సంస్కృతిని మరిచిపోవద్దు, మన నేతన్నను మరిచిపోవద్దు. ఎందుకంటే చేనేత కేవలం వస్త్రం కాదు, తెలుగు జాతి గౌరవ పతాకం. ఎన్టీఆర్ గారు చేనేతకు గౌరవం తీసుకొచ్చారు. నేడు చంద్రబాబు గారు ఆ గౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నారు. లోకేష్ గారు దాన్ని యువత ఉద్యమంగా మారుస్తున్నారు. ఇదే నాయకత్వం, ఇదే విజన్, ఇదే అభివృద్ధి. మనందరం కలిసి ఒక సంకల్పం చేద్దాం. మన ఇంట్లో చేనేతకు స్థానం ఇవ్వాలి, మన పిల్లలకు చేనేత విలువ చెప్పాలి, మన నేతన్నకు అండగా నిలవాలి. ఎందుకంటే నూలు తిప్పే చేతులు ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తును కూడా తిప్పుతున్నాయి. జై చేనేత, జై తెలుగు తల్లి, జై ఆంధ్రప్రదేశ్.